చంపటం అది చాలా ఇది. వాసన వస్తుందని ఆమెనదంట అనేవరకు ఏం లేదు, అంట్లు వాసన వస్తుంది, కడక్కోకుండా అట్ట పెట్టేవరకు అయ్యో వాసన వస్తుంది ఆంటీ అన్నది ఆమె వెళ్ళిపోయిందంట. అమ్మాయిని ఒక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకోకుండా చదువుకుంటాడు. పిల్లల్ని కూడా, పిల్లలు అంటే చాలా ప్రాణం ఆయనకి, ఆమంటే కూడా చాలా ఇష్టం. ఆయన పచ్చబొట్టు కూడా కొట్టించుకున్నాడు ఎదురు. మాట్లాడుతూ ఈ అమ్మాయి పోనారంటే నిద్రపోయిందని చెప్పింది అయ్యా. రూపాయి చేసుకొచ్చి కూడా దాని రూపాయి చేసుకొచ్చి దాని చేతుల్నే పెట్టిండు అయ్యో. నమస్తే అండి, నా పేరు మహేష్. నేను బీటీఎస్ న్యూస్ జిల్లా స్టాఫర్ని. గత 3 సంవత్సరాల నుంచి కనతాల రాము అనే వ్యక్తి నేను ఇద్దరం తిరుగుతాం. ఎక్కడికి పోయినా కూడా ఒక ఇంటి పిల్లల లెక్క కలిసి మెలిసి తిరుగుతాం. కాకపోతే ఒక 4 days బ్యాక్ గురువారం రోజు నాకు కాల్ చేసి ఎక్కడున్నావు మహేష్ అని చెప్పి చెప్పడం జరగటం వల్ల నేను అదేవిధంగా ఫోన్ చేసి నాకు రావడం జరిగింది. శుక్రవారం రోజు నాకు ఫోన్ చేసి మహేష్ ఇట్లా సంగతి అని చెప్పేసి పిల్ల ఫంక్షన్ ఉందని చెప్పేసి బట్టలు కొనుక్కుంటా అని చెప్పేసి నాకు ఫోన్ చేయడం జరిగింది. నేను కూడా మాట్లాడినా, మంచిగానే మాట్లాడిండు. శుక్రవారం రోజు 11-12 ప్రాంతంలో మాట్లాడిండు. అదే లాస్ట్ కాలు. ఇంకా ఇంతవరకు మాట్లాడలేదు. నాకు శనివారం రోజు నేను బయటికి వెళ్ళిన, కొంచెం ప్రోగ్రామ్ ఉంటే బయటికి వెళ్ళాను. ఒక 3 days వరకు నేను ఆయన టచ్లో లేడు. ఆ రోజు ఏమైందంటే శనివారం రోజు ఫోన్ చేయలేదు. సో ఆదివారం రోజు నేను కాల్ చేశాను, రెస్పాండ్ కావట్లేదు. ఏంది కాల్ రెస్పాండ్ కావట్లేదు అని చెప్పేసి నేను డిస్కషన్ చేసుకుంటే నైట్ 9 గంటలకి, ఆదివారం రోజు నైట్ 9 గంటలకి వాట్సాప్ గ్రూప్లో, ప్రెస్ క్లబ్ గ్రూప్లో ఫోటోలు రావడం జరిగింది. మా మిత్రుడు నాగేశ్వరరావు అన్న ఫోన్ చేసి ఇట్లా రాము అనే పర్సన్ చనిపోయింది అని చెప్తే నేను ఆ రోజు నమ్మలేకపోయినా నైటు. కాకపోతే అసలు ఏందని ఫోటోలు చూసి ఏమంటే వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. పొద్దున్నే మార్నింగ్ సోమవారం ఈరోజు పొద్దున 10 గంటలకి ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి వాళ్ళ బ్రదర్కి కాల్ చేసాము. కాల్ చేస్తే ఆయన కూడా ఏడ్చిండు. మరి ఇప్పుడు ఎవరికైతే చూస్తున్నాం ఏందనేది ఇంకా ఏం తెలియదు. పోస్ట్ మార్టం అయితే తెలుస్తుంది సార్, అది ఏందనేది తెలుస్తుంది. వ్యక్తిగతంగా అయితే మాత్రం పిల్లగాడు చాలా మంచోడు. మేము కలిసిమెలిసి ఒక్క ఇంటి పిల్లల లెక్క తిరుగుతాం. మాకు చాలా బాధాకరం ఈ విషయం ఇట్లా జరిగింది. కనీసం మరి చిన్న పిల్లని కూడా చంపటం అది చాలా ఇది. ఖచ్చితంగా వాళ్ళకి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి వాళ్ళ ఎవరు చంపారు ఏందనేది కూడా ఈ గవర్నమెంట్కి మనం డిమాండ్ చేస్తున్నాం. ఆవిడ కూడా పురుగుల మందు తీసుకుందని చెప్పేసి అంటున్నారు. సో దానికి కారణం ఆవిడ పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతానికి? ప్రస్తుతం చూస్తున్నాం సార్, వాళ్ళ పరిస్థితి అయితే మంచిగా ఉందని చెప్పేసి చెప్పారు. చిన్న పాప పరిస్థితి కొంచెం బాగుందని చెప్పారు. ఈడ గోడకో దీనికో కొడితే ఈ తలకి తలిగిందని చెప్పేశారు అన్నారు. ఇప్పటివరకు అయితే మేము ఆమెను చూడలేదు. ఎందుకంటే ఆమె పరిస్థితి ఎట్లుంది అనేది అయితే బయట వాళ్ళు చెప్పిన అయితే మంచిగానే ఉంది. ఆమె అయితే పర్వాలేదు. పెద్ద పాపను కన్నతాల రాము అనే పర్సన్, ఇద్దరు తండ్రి బిడ్డ ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారు. ఇక్కడ కూడా మొత్తం పాపకి మొత్తం కత్తితో ఉన్నది. ఈ ఘటన ఈ ఇన్సిడెంట్ లో ఆవిడ ఒక్కడే పాత్రే ఉంటుందా? మిగతా ఇంకెవరైనా ఉండుంటారా? ఒక్కడే చేసి ఉంటుందని భావిస్తున్నారా? అయితే మనం అనుకుంటానికైతే ఆమెని అయితే చాలా మంచిగా చూసుకుంటాడు. ఆమె ఒక్కడు వల్ల అయితే కాదు అది. ఇంకోటి జరిగేది ఏంటంటే ఒకళ్ళ అమ్మాయి ఏమైనా చేసి ఏమైనా ఇబ్బంది ఏమైనా పడుకున్నప్పుడు, ఆయన కొంచెం ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్య, ఆయన చేతే ఏమైనా చేయొచ్చు, లేదంటే ఎవరి ప్రార్థనైనా ఉంటుంది. కాబట్టి ఇక ఖచ్చితంగా గవర్నమెంట్కి నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ తల్లి కోల్పోయింది, మనవరాల్ని కొడుకుని కోల్పోయింది. కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్కి ఏంటంటే వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలని. ఒక మృతదేహాన్ని పెట్టుకొని 3 రోజులుగా ఒకే ఇంట్లో అదే ఇంట్లో ఉంటూ మభ్య పెడుతూ, ఇంట్లో బంధువులు ఎవరు ఫోన్ చేసినా కానీ అతని జ్వరంతో బాధపడుతున్నాడు, అతను పండుకున్నాడు, రెస్ట్ తీసుకుంటున్నాడు అని చెప్పుకుంటూ వెళ్తూ అదే ఇంట్లో ఉండడం అంటే అది సాధ్యపడే విషయమేనా? కాదు సార్, అది 3 days అంటే ఒక లేడీని గతంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి, ఎన్నో చేస్తుంది. సరే అమ్మాయి క్యారెక్టర్ కూడా మంచిదే కాదనట్లే. కాకపోతే మాతోని మేము ఇన్ని సంవత్సరాలు బట్టి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం, కానీ ఏ రోజు కూడా అమ్మాయిని 10 రూపాయలు ఇచ్చి బయటకు పంపించడం తెలియదు. అమ్మాయిని ఒక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకోకుండా చదువుకుంటాడు. పిల్లలు అంటే చాలా ప్రాణం ఆయనకి, ఆమంటే కూడా చాలా ఇష్టం. ఆయన పచ్చబొట్టు కూడా కొట్టించుకున్నాడు ఎదురు. అభం శుభం
తెలియని పసివాళ్ళని కూడా ఈరోజు ప్రాణం మీద తీసుకొచ్చింది. ఒక పాప బతికింది, ఒక పాప చనిపోయింది. సో ఇంత దారుణమైన ఘటన ఇది. అది ఇంకో పాప కూడా ఉంది. ఆ పాపను కూడా మరి ఏం చేస్తారో తెలియదు సార్. మరి ఇది ఖచ్చితంగా ఖండిస్తున్నాం. గవర్నమెంట్ వెంటనే చర్యలు తీసుకోవాలి. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేశారని చెప్పేసి అన్నారు. పోలీసు వాళ్ళని కూడా అడిగితే ఎఫ్ఐఆర్ అయిందని చెప్పేసి అన్నారు. ఇప్పటివరకు అయితే మనకి ఏం తెలియదు. ఇప్పటివరకు 10 అవుతున్నా 11 అవుతున్నా కూడా ఇంతవరకు పోస్ట్ మార్టం అనేది కాలేదు. ఆ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ పోస్ట్ మార్టంలో ఎట్లుందో అట్లా జరగాలి. ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా అండగా ఉండాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి. లేకపోతే మాత్రం మేము మా మీడియా వాళ్ళందరం కలిసి మేము నిరసన చేస్తాం. ఇక్కడ ఉండి ధర్నా చేస్తాం. మేము ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలి. మేము ఉండాలి అని కోరుకుంటున్నాం. కోరాయగూడెం కొండపల్లి దగ్గర కోరాయగూడెం ఆడికి వచ్చారు. రాగానే వేస్తారు నాడు వచ్చి పాలు పొంగించుకొని పోయారు. పోయారు కోడి పుంజుని కోసుకొని కూడా తిన్నారు. సాయంత్రం కల్లా ఇల్లు ఇచ్చారు. ఇక బండి మీద జాగ్రత్తగా పోండి అయ్యా అన్న. పోతాలే అన్నారు. ఈడ గంగమ్మ గోరకొడ కాడ గంగమ్మ తల్లి కాడ ఉంటే ఆదివారం వచ్చి చెవులు కుట్టించుకొని పుట్టెట్టుకలు తీపిస్తాం. ఆడికి రామా ఇక నువ్వు రావాకలే అన్నారు. అంటే సర్లే అయ్యా అన్న. సర్లే అని ఇంక శుక్రవారం నాడు నేను ఫోన్ చేస్తే ఏమంటుందంటే నేను రమ్య ఏంటంటే ఆయనకు జ్వరం తగిలింది, బాగా జ్వరం వచ్చింది అత్తయ్య, లేవను కూడా లేవలేదు, తడి కూడా పెట్టి తోడుతున్నా అన్నది. తూడితే మా ఇయ్యి అమ్మాయి ఫోన్ ఇయ్యి మాట్లాడతా అన్న. అనేవరకు అన్నదిగా పండుకుండు లేవలేదు అన్నది. అన్నాడు నేను అనగా పిల్లకన్నా ఇయ్యి అమ్మాయి మాట్లాడతాను. పిల్లను తండ్రి ఇద్దరు బండారు అన్నది. అట్లా 4-5 తాడాలు పొద్దుగోకిందాగా చేసినయ్యా చేతి అదే అన్నది. అంటే సర్లే నేను అనుకున్నాను అసలు పండుకుంటేవన్న ఆలోచన నాకు తెలవదయ్యా. పాటో దాని వల్ల అయితే కాదు. ఒక ఇద్దరినో ముగ్గురిని పెట్టింది. పెట్టి సాగొట్టి మంచం కింద తోసి పెద్ద పిల్లను కూడా పాటో ఆ పిల్ల కూడా చెప్పుద్దని మెళ్ళిరిచి దాన్ని వాడి చేతి మీద బండబెట్టిందంట. ఎరగనట్టే పోయి 3 రోజుల దాకా తలుపు తీయకోకుండా అల్ల పెట్టి పోయిందంట. టిఫిన్ తీసుకుందంట, ఇడ్లీ తీసుకొచ్చుకొని తినదంట. తిని వీళ్ళు పక్క ముట్టోళ్ళు కిరాయి ఉండోళ్ళు అడిగారంట. ఏంది రమ్య రాము 3 రోజుల మించికే బండి ఉంది. ఆ బండి ఉంటుంటే మరి ఏం ఫోన్ కూడా పోవట్లేదు, ఏం చేయదు రాముగా రావట్లేదంటే జ్వరం తగిలింది, లేవను కూడా లేవలేదు ఆంటీ అన్నదంట. అలా సరే ఆమె టిఫిన్ తీసుకొచ్చి పెట్టిందంట. పెట్టేవరకు తలుపు తీయమంటే ఓలే ఏదో వాసన వస్తుందని ఆమెన్నదంట. అనేవరకు ఏం లేదు, అంట్లు వాసన వస్తుంది కడక్కోకుండా అట్ట పెట్టేవరకు అయ్యో వాసన వస్తుంది ఆంటీ అన్నది. ఆమె వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయిన తర్వాత అట్ట కూడా మళ్ళీ పోయిందంట. ఊడి చల్లి ముద్దు వేసిందంట. అయ్యా ఇంక నా కొడుక్కి మీరు రమ్య ఇయ్యమ్మ అంటే ఎప్పుడు చూసినా జ్వరం తగిలింది అని అంటుందిలే. కానీ మాట్లాడుతూ ఈ అమ్మాయి పోనానంటే నిద్రపోయిండని చెప్పింది. అయ్యా నేలంగా పేడం తీసుకుంది. అయ్యా ఎన్నడైనా పని అటు ఇటు పని పోయేది కూడా కాదయ్యా. నా కొడుకు రూపాయి చేసుకొచ్చి కూడా రూపాయి చేసుకొచ్చి దాని చేతుల్నే పెట్టిండు. అయ్యో అయ్యా పిల్లగాళ్ళు కనుక ఎండకెట్టుంది కూడా ఏసీ కనుక అవన్నీ కూడా చేసుకొచ్చి చేసి పెట్టిండు. అబ్బా నా కొడుకు నన్ను నేలగా బలి తీసుకుంది. పిల్లని కడుపు నేల కొట్టుకొని కొట్టుకుంటుంది. అయ్యా పిల్లని కొట్టుకుంది, మొగుడు కొట్టుకుంది. అయ్యా అది ఉంటే పోతేవయ్యా ఇటు కూడా దాని మీద అనుమానం వస్తుంది.